హాయ్ అండి, వెల్కమ్ టు శాండియాగో వ్లాగ్స్. ఈరోజు నేను ఒక కొత్త రెసిపీ చూపిస్తున్నానండి. అదే మ్యాంగో జెల్లీ. చాలా ఈజీగా చేసుకోవచ్చు ఫ్యూ ఇంగ్రీడియంట్స్తో. దీనికోసం నేను ముందుగా మ్యాంగో పల్ప్ క్యాన్ తీసుకుంటున్నాను. మీకు ఇప్పుడు ఇండియాలో మ్యాంగోస్ బాగా ఎక్కువ దొరుకుతున్నాయి కాబట్టి మ్యాంగో ఫ్రెష్ కూడా తీసుకోవచ్చండి. ఇది అగార్ అగార్ పౌడరు. ఇది జెలటిన్ అనమాట. మనకి ఇండియన్ షాప్స్లో ఎక్కడైనా దొరుకుతుందండి. నేను ఇక్కడ ఇండియన్ గ్రాసరీ స్టోర్లో తీసుకున్నాను. ఇండియాలో కూడా ఈజీగా దొరుకుతుంది. అది ప్లాంట్ బేస్డ్ జెలటిన్. ముందుగా ఒక గ్లాస్ నీళ్ళు తీసుకొని అందులో ఈ పౌడర్ మిక్స్ చేస్తున్నానండి. చల్ల నీళ్ళలోనే మిక్స్ చేసుకోవాలి. నీళ్ళు వేడెక్కాక వేస్తే ఉండలు కట్టేస్తుందండి. చల్ల నీళ్ళు అయితే ఈజీగా మిక్స్ అయిపోతుంది. అలాగే ఇప్పుడు అందులో షుగర్ వేస్తున్నానండి. మా షుగర్ బ్రౌన్ కలర్లో ఎందుకుందంటే ఇది కొంచెం బెల్లం లాగా ఉంటుంది. ఇప్పుడు ఇండియాలో కూడా బెల్లం పౌడర్ దొరుకుతుంది కదా. మ్యాంగోస్ తీపిని బట్టి మనం ఈ షుగర్ అడ్జస్ట్ చేసుకోవచ్చండి. స్టవ్ ఆన్ చేసి షుగర్ కరిగేంత వరకు మిక్స్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో మ్యాంగో ప్యూరే వేస్తున్నానండి. హాఫ్ మ్యాంగో ప్యూరే హాఫ్ వాటర్ వేసుకుంటే మనకి కన్సిస్టెన్సీ బాగా వస్తుంది. మనకి జెల్లీ కొంచెం గట్టిగా రావాలి అంటే కొంచెం వాటర్ తగ్గించుకోవచ్చు. లేదు కొంచెం స్మూత్గా రావాలి అంటే వాటర్ కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. తీసుకున్న డబ్బాలో 3/4 క్వాంటిటీ నేను జెల్లీ చేయడానికి వాడానండి. 1/4 క్వాంటిటీ పిల్లల కోసమని మ్యాంగో లస్సీ చేశానండి. ఇప్పుడు ఇది షుగరు మ్యాంగో ప్యూరీ బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేస్తున్నాను. ఇది ఒక బాయిల్కి రావాలండి. అంతే, ఒక 5 మినిట్స్లో అయిపోతుంది. మిక్స్ చేస్తుంటే మనకి ఇలా థిక్ అవుతున్నట్టు తెలుస్తుందండి. అప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని అందులో నేను ఫ్లేవర్ కోసం వెనిల్లా ఎసెన్స్ వేస్తున్నాను. కొంచెం ఎలాచీ పొడి కూడా వేస్తున్నానండి ఆ ఫ్రెష్నెస్ కోసం. ఈ టైంలో కావాలంటే నట్స్ కూడా వేసుకోవచ్చండి లోపలే, లేదంటే బయట కూడా గార్నిష్ చేసుకోవచ్చు. నేను లోపల వేయట్లేదు నట్స్. ఇప్పుడు దీన్ని ఇలా ఒక సెరమిక్ బౌల్లోకి వేసుకుంటున్నానండి. గ్లాస్ బౌల్ అంటే స్టీల్ దాంట్లోకైనా వేసుకోవచ్చు. కింద నేను ఆయిల్ ఏమి అప్లై చేయట్లేదండి, ఈజీగానే వచ్చేస్తుంది ఇది. గార్నిష్ కోసం కొంచెం టూటీ ఫ్రూటీ అలాగే జీడిపప్పు తీసుకున్నాను. వీటితో గార్నిష్ చేస్తున్నాను. కావాలంటే ఫ్రెష్ మ్యాంగో పీసెస్ కూడా కట్ చేసి వేసుకోవచ్చండి, బాగుంటుంది. ఒక ప్యాకెట్ అగార్ అగార్ పౌడర్కి ఎంత వాటర్ క్వాంటిటీ వేసుకోవాలో వాళ్ళ ప్యాకెట్ వెనకాల రాస్తారండి. మీ ప్యాకెట్ సైజుని బట్టి ఇన్స్ట్రక్షన్స్ చదివి మీరు వేసుకోవచ్చు. ముందు చెప్పినట్టుగా జెల్లీ కొంచెం స్మూత్గా ఫ్లఫీగా రావాలి అంటే వాటర్ ఎక్కువ వేసుకోవాలి. లేదు మనకి థిక్గా నచ్చుతుంది అంటే కొంచెం మ్యాంగో ప్యూరీ ఎక్కువ వేసుకోవాలి. ఇప్పుడైతే నేను కొంచెం థిక్గానే చేశానండి. ఇది మొత్తం చల్లారడానికి ఒక 1.5 అవర్ పడుతుంది. అప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకొని అది బాగా చిల్ అయిన తర్వాత అప్పుడు దాన్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ జెల్లీ సెట్ అయ్యే లోపల పక్కన నేను పిల్లలకి మ్యాంగో లస్సీ కూడా చేశానండి. అది కూడా టేస్ట్ చాలా బాగా వచ్చింది. ఒక డబ్బాతో 2 రెసిపీస్ చేసుకోవచ్చు మనం. ఇవి కూడా చాలా క్విక్గా అయిపోయే రెసిపీస్ అండి. సో గెస్ట్ ఎవరైనా వచ్చినప్పుడు ఈ మ్యాంగో సీజన్లో తప్పకుండా ట్రై చేయండి. మనం ట్రెడిషనల్గా చేసే పాయసం, పరమాన్నం అలాంటివి కాకుండా ఇలాంటి సీజనల్ ఫ్రూట్స్తో కూడా ఇలాంటి రెసిపీస్ చేసి పెడితే పిల్లలు ఇంకా ఇంటికి వచ్చే గెస్ట్స్ కూడా చాలా ఇష్టంగా తింటారు. మా పిల్లలకైతే ఈ 2 కూడా బాగా నచ్చేయండి. అలాగే ఇంటికి వచ్చిన ఫ్రెండ్స్కి కూడా ఈ మ్యాంగో జెల్లీ పెట్టాము, వాళ్ళు కూడా చాలా బాగుందన్నారు. ఇదే మెథడ్లో మనం వేరే ఫ్రూట్స్తో కూడా చేసుకోవచ్చండి. స్ట్రాబెర్రీస్తో చేసుకున్న బాగుంటుంది, డ్రాగన్ ఫ్రూట్తో కూడా చేసుకోవచ్చు. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు కూడా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. శాండియాగో వ్లాగ్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.